యూనిట్ హ్యావ్ కాన్స్టిట్యూషనల్ శాంటిటీ టు జీవో 9. అది నువ్వు జడ్జి ముందు ప్రూవ్ చేయి. పొన్నం ప్రభాకర్ ప్రూవ్ చేస్తాడా, వాకిటి శ్రీహరి ప్రూవ్ చేస్తుందా, కొండ సురేఖ ప్రూవ్ చేస్తుందా, బట్టి గారు ప్రూవ్ చేస్తుంది పోయిందా? దీనికి పోయింది మీరు. పోయిన వాళ్ళు ఏం సాధించుకొచ్చిండ్రు చెప్పురి. పోయిండ్రు, ఎలగబెట్టిండ్రు కదా, కోర్టుకు పోయిండ్రు కదా, ఎలగబెట్టిండ్రు కదా, ఏం సాధించుకొచ్చిండ్రు? ఇలా బీసీలకు చిప్ప, నోట్లో మన్ను పట్టుకొచ్చిండ్రు. సిగ్గులేదు మీకు ఇంకా. 23 to today is 25 October, close to 2 years. 24 నెలలు. 24 నెలల పాటు గుడ్డి గుర్రం పళ్ళు తోమినరా, గడ్డి బీకినరా మీరు చెప్పురి. మీరు ఒక్కసారి ఈ ఆక్రోషంతో మాట్లాడుతుంటే ఏమో ఎందుకు మాట్లాడుతున్నా అనుకుంటున్నారేమో, బట్ ఐ వాంట్ యూ టు రిజిస్టర్ సడన్ ఫ్యాక్ట్స్. సర్కారు కాదండి ఇది, సర్కసు. వాడు వెనకడోడో తుగ్లక్గాడు ఢిల్లీ టు దౌలతాబాద్ అన్నట్టే ఉంది ముచ్చటంతా. రేవంత్ రెడ్డి తుగ్లక్ కంటే హీనంగా వ్యవహరించింది ఈ వ్యవహారం పట్ల. తుగ్లక్కు రాజ్యాంగం లేదు, అంబేద్కర్ లేకుండే, రాజ్యాంగం లేకుండే, నియమ నిబంధనలు లేకుండే, వాని మనమాని జో ఉన్కే మనమాయా ఓయి ఫత్వాతా. మగర్ రాజ్యాంగం ఉంది కదా, అంబేద్కర్ రాజ్యాంగం రేవంత్ రెడ్డికి. తుగ్లక్ కంటే చిల్లరగా హీనర్గా వ్యవహరించడం ఏంటి?